హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆమ్లా పికిల్ చేసుకుంటున్నాము. అంటే ఉసిరికాయ పచ్చడి పచ్చిమిర్చితో చేసుకుంటున్నాం, కారం లేకుండా. దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి మనకు ఉసిరికాయలు 500 గ్రామ్స్ తీసుకోవాలి. బాగా కడిగేసుకొని పైన మనము కొంచెం కట్ చేసుకోవాలి, పైన కింద కట్ చేసుకొని ఆరబెట్టుకొని అన్నీ పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఏమో బాగా కడిగేసుకొని మధ్యలో కట్ చేసుకొని పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కల్లాగా. పసుపు ఒక 2 స్పూన్లు తీసుకోవాలి. ఉప్పు ఒక 60 గ్రాములు. వెల్లుల్లిపాయలు 2 గడ్డలు తొక్క తీసుకొని ఒలుచుకొని పెట్టుకోవాలి. కరివేపాకు కొంచెం తీసుకోవాలి. ఒక నిమ్మకాయ. నువ్వులు 100 గ్రాములు బాగా వేయించుకొని కొంచెం పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 100 గ్రామ్స్ అంతా ఆయిల్ తీసుకోండి. పల్లి నూనె అయితే బాగుంటుంది. పల్లి నూనె ఒక 100 గ్రాములు తీసుకొని వేడి చేసుకోండి. కొంచెం వేడైనాక ఈ ఉసిరికాయలు అందులో వేయండి. వేయించుకోవాలి, కొంచెం కొంచెం లైట్గా ఉడకాలన్నమాట మనకి. అప్పుడు సాఫ్ట్గా మెత్తగా బాగుంటాయి ఉసిరికాయలు. వేసుకున్నాక దాని మీద మూత పెట్టేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఆ వేడి ఆవిరికి అనేది ఉడుకుతాయి అన్నమాట ముక్కలు. ఒక 7 మినిట్స్ అయింది మనం ఉడకబెట్టి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. ముక్కలు మనకి ఆల్మోస్ట్ ఉడికినవి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. అలానే కరివేపాకు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి కొద్దిసేపు. మళ్ళీ ఆ మూత పైన వాటర్ ఉండాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయింది. మూత ఓపెన్ చేసి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం మనము. ముక్క బాగా ఉడికిపోయింది, ఒకసారి చూద్దాము. ముట్టుకుంటే ఇక ఇలా వచ్చేస్తుంది కూడా. బాగా సాఫ్ట్గా ఉన్నాయి ముక్కలు. ఇప్పుడు మనము పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆపేసేయాలి మనము. ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాం కదా, ఇది మొత్తం బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత అప్పుడు మనం నువ్వుల పొడి అనేది చేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసుకొని తిప్పుకోవాలన్నమాట. ఇది నిమ్మకాయ వేసుకోవాలి. ఇప్పుడు చల్లారింది కదా, మనం నువ్వుల పొడి వేసేసుకోవాలి. వేసుకొని బాగా తిప్పుకోవాలి. అలానే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవాలి మనం. ఇత్తులు రాకుండా చూసుకోవాలి. నిమ్మకాయ మొత్తం పిండేసుకున్నాము. పిండుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే జీలకర్ర మెంతి పొడి 1 స్పూన్ వేసుకుంటే వేసుకోవచ్చు. నేను వేసుకోలేదు, కానీ ఇలా కూడా బాగుంటుంది. దీన్ని ఈరోజే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు తింటే బాగుంటుంది. కాకపోతే రేపు తింటే ఇంకా చాలా బాగుంటుంది. అంటే అది ముక్క బాగా పడుతుంది. ఆ మసాలా అంతా కూడా బాగా ముక్కకి బాగా పట్టి రేపు ఇంకా బాగా టేస్ట్ అనేది బాగుంటుంది. అంతేనండి. దీన్ని వేడివేడి అన్నంలో తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేసుకోండి. Thank you friends. Please subscribe, like, share and comment, dears.